ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా జ్యేష్ఠాభిషేకోత్సవాలు ప్రారంభం. అభిధేయక అభిషేకోత్సవంలో మలయప్ప స్వామి అద్భుత దర్శనం. చిన్నశేష వాహన సేవలో ప్రసన్న వెంకటేశ్వరుని విహారం. ఉభయ దేవేరుల సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం. అప్పలాయిగుంటలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. తిరుచానూరులో ఘనంగా తెప్పోత్సవాలు ప్రారంభం. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామిలతో మెరిసిన పద్మ సరోవరం. తిరుపతిలో శ్రీ పెరియాళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తం. గరుడోత్సవంలో శ్రీ గోవిందరాజస్వామి, గజవాహనంపై పెరియాళ్వార్ల దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్యంత పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, తరుగు రాకుండా పరిరక్షించేందుకు కవచాలను ధరించి అభిషేకాది క్రతువులను నిర్వహిస్తారు. ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మాత్రమే స్వామి అమ్మవార్లు కవచరహితంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తిరుమలలోని కళ్యాణోత్సవ మండపంలో స్నానపీఠంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అభిషేకం నిర్వహించారు. పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలను ఆలయ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామిజీలు అందిస్తుండగా వేద పండితులు వేద మంత్రాల నడుమ అభిధేయక అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతి సంవత్సరం చేసే విధంగా జ్యేష్ఠాభిషేకం కార్యక్రమం అర్చక స్వాములు చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. సంవత్సరం పొడవునా జరుగుతున్నటువంటి ట్యాంకర్ల వల్ల మలయప్ప స్వామి వారు, అదేవిధంగా శ్రీదేవి భూదేవి మూర్తులంతా కూడా అరిగిపోకుండా ఉండడానికి బంగారు కవచం వేయడం జరిగింది. సంవత్సరం అంతా కూడా స్వామివారు అదే బంగారు కవచంలో ఉంటారు. జ్యేష్ఠాభిషేకం సమయంలోనే ఒకేసారి మాత్రం ఈ బంగారు కవచంని తీసివేసి 3 రోజుల పాటు ఈ జ్యేష్ఠాభిషేకం కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఇవాళ ఇది తిరుపతి తిరుమంజనం అయ్యాక భజన కవచం, అదేవిధంగా రేపు ముత్యాల కవచం, తర్వాత చివరి రోజు మంగళవారం మామూలుగా బంగారు కవచం స్వామివారికి ధరింపజేస్తారు. ఇంకా పూర్ణ సంవత్సరం అంతా కూడా స్వామివారు అదే బంగారు కవచంలో ఉంటారు. ఈ సందర్భంగా స్వామివారు కూడా సాయంత్రం మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులందరికీ కూడా ఆశీర్వదిస్తారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు ఆశీర్వాదాలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతికి సమీపంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చిన్నశేష వాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరాడుతున్న ఈ ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి వాహన సేవలను విశేషంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లను సకల ఆభరణ శోభితంగా అలంకరించిన అర్చకులు చిన్నశేష వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా బృందాల ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో చిన్నశేష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు.
అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని అర్చక స్వాములు స్నానపీఠంపై కొలువు తీర్చి మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయం అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల వెలుగుల్లో ప్రకాశిస్తోంది. 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలు శనివారం సాయంత్రం వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలి రోజైన శనివారం సాయంత్రం శ్రీకృష్ణ స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. పుష్పమాలలు స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న స్వామి అమ్మవార్లు ముందుగా ఆలయ ప్రాంగణం నుంచి తిరుచుపై ఊరేగుతూ పద్మ సరోవరాన్ని చేరుకున్నారు. అక్కడ విద్యుత్ దీపాల ధగధగలు, పుష్ప తోరణాల సోయగాలతో సిద్ధంగా ఉన్న తెప్పలపై కొలువు తీరి వేదం, గానం, నాదం సహితంగా పుష్కరిణి జలాల్లో మనోహరంగా విహరిస్తూ కర్పూర నీరాజనాలు అందుకున్నారు. భక్తులు భక్తి తన్మయత్వంతో శ్రీకృష్ణ స్వామివారి తెప్పోత్సవాలను కనులారా వీక్షించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, వరమునొసగవయ్యా వరమునొసగవయ్యా వాసుదేవ కృష్ణ. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ప్రతి సంవత్సరం అమ్మవారి తెప్పోత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా నిర్వహించినటువంటి అనువైతే కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వైభవంగా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. కృష్ణస్వామి వారు రుక్మిణి సత్యభామ అమ్మవారులతో పాటు 3 సార్లు ఈ పద్మసరోవరంలో విహరించడం, అదేవిధంగా సుందరరాజస్వామి వారు, అదేవిధంగా మిగతా 3 రోజులు పద్మావతి అమ్మవారు ముందు 3 సార్లు, తర్వాత 5 సార్లు, అదేవిధంగా చివరి రోజేమో 7 ప్రదక్షిణలు ఈ పద్మసరోవరంలో విహరించడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఈ చివరి 3 రోజులు కూడా అమ్మవారికి మధ్యాహ్నమేమో తిరుమంజనం కార్యక్రమం, అదేవిధంగా చివరి 2 రోజులు ఒకరోజేమో గజవాహనం, అదేవిధంగా గరుడ వాహనం మీద 4 మాడ వీధుల్లో ఊరేగుతూ అమ్మవారు భక్తులందరికీ కూడా ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకటాక్షులుగా పాత్రలు కావాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. అంతకుముందు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేసి కలశ స్థాపన, కలశారాధన, హోమం నిర్వహించారు. ఆపై పాంచరాత్ర ఆగమోక్తంగా పవిత్ర జలాలు, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం దక్షిణ మాడు వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో పెరియాళ్వార్ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం సాయంత్రం శ్రీ గోవిందరాజ స్వామివారు గరుడ వాహనంపై, పెరియాళ్వార్ గజవాహనంపై కొలువు తీరి ఆలయ 4 మాడు వీధుల్లో ఊరేగుతూ మంగళహారతులు అందుకున్నారు. ముందుగా శ్రీ గోవిందరాజ స్వామివారిని, పెరియాళ్వార్ను మండపంలో వేంచేపు చేసి సకల ఆభరణాల శోభితంగా అలంకరించి నివేదనలు అందజేశారు. ఆపై గోవిందరాజ స్వామివారిని గరుడ వాహనంపై, పెరియాళ్వార్ను గజవాహనంపై స్వామివారికి అభిముఖంగా ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రణామాలు అర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం రామచంద్రుడి తిరుచి సేవతో కాంతులేనింది.
ప్రతి శనివారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులను బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అందంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం తిరుపతి పురవీధుల్లో మిన్నంటే భక్తుల రామనామస్మరణల నడుమ జానకీరాముల వీధి ఉత్సవం ఆహ్లాదభరితంగా సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి. శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22 77 777, 0877 22 33 333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించాయి. జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. భాగ్యనగరంలోని కోటిలో కొలువైన శ్రీ యోగ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. లక్ష్మీ సమేతుడైన లక్ష్మీ నృసింహస్వామి వారికి షోడశోపచారాలను పూర్తి చేశాక సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణాన్ని కోరుతూ హోమాలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని హోమాలలో పాల్గొని తన్మయులయ్యారు. అదేవిధంగా ముషీరాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతీమాత ఆలయ ప్రాంగణంలో సీతారాములకు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. నిత్య పూజలు నిర్వహించాక తులసి దళార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. ఇక మింట్ కాంపౌండ్లోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి నాగవల్లి దళార్చనను అర్చకులు వేడుకగా జరిపారు. అనంతరం సింధూర పూజలు నిర్వహించారు. భక్తులు రామబంటును సేవించి తన్మయత్వం చెందారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సకల సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. యాగశాల ప్రవేశం, కలశ పూజ, పుణ్యాహవాచనం, హోమాలను నిర్వహించారు. గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజ పతాకాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. సంతానం లేని మహిళలు గరుడ ప్రసాదాన్ని స్వీకరించి తరించారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నెలవైన శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. పురాతనమైన ఈ ఆలయంలో మాసోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి వారికి అలంకరణలు చేసి నివేదనలు, హారతులు సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కొలువైన రామాలయంలో శ్రీ సీతారాముల తిరుకళ్యాణోత్సవం జరిగింది. జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా సీతారాములను వధూవరులుగా అలంకరించిన అర్చక స్వాములు ఆలయంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ సీతారాముల తిరుకళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మపూర గ్రామంలోని శ్రీ కురుమూర్తి స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. కురుమతి కొండల్లో కాంచన గుహలో స్వయంభూగా నిలవైన స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించి చక్కగా అలంకరించి హారతులిచ్చారు. చిత్తూరు జిల్లా టీ పుత్తూరులోని శ్రీ సీతారామ లక్ష్మణ ఆలయం స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. ఆపై ధ్వజస్తంభానికి, గరుడ ధ్వజానికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం పూర్తి చేసి రామచంద్రుడి ఉత్సవాలకు సకల లోకవాసులను ఆహ్వానించారు. విజయవాడ దేవీనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణోత్సవం రమణీయంగా జరిగింది.
ప్రత్యేక పీఠంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసిన అర్చక స్వాములు అనంతరం ధూపదీప నివేదనలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే ఇటు కృష్ణా జిల్లాలోని ఆవకూరు శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన వేదోక్తంగా జరిగింది. యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులు శాస్త్రోక్తంగా పూర్తి చేసి విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. అనంతరం శిఖర కలశాలకు మహాసంప్రోక్షణ జరిపి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. కడప నగరం మోక్షంపేటలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా లక్ష్మీ సుదర్శన యాగం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళమూర్తికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడ వాహన సేవ విశేషంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమంగళమూర్తిని చందనాలంకారంలో కొలువు తీర్చి ఆగమోక్తంగా యాగశాల పూజలు జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని ధగధగాయమైన వజ్రాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రియభక్తుడైన గరుత్మంతుడిపై వేంచేపు చేసి నగరోత్సవం నిర్వహించారు. భక్తులు కళా ప్రదర్శనలు, గోవిందనామ స్మరణలతో స్వామివారి వాహన సేవలో పాల్గొని కర్పూర హారతులు అందజేసి ప్రణమిల్లారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం పూజలు శోభాయమానంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి పంచామృతాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వయంగా తలుపులమ్మకు అభిషేకాది అర్చన కార్యక్రమాలు జరిపి ధూపదీప నివేదనలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా గుమ్మిలేరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీనివాస కళ్యాణం రమణీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను నవావరణ శోభిత దివ్యాలంకరణలో కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. కరీంనగర్లోని నగునూర్ శ్రీ దుర్గా భవానీ ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని అర్ధనారీశ్వర అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న చండీ హోమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక కరీంనగర్ చైతన్యపూర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో 3 అమ్మలకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. భక్తులు శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి సహిత మహాదుర్గలను మనసారా సేవించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నిర్మాణం జరిగి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆలయ రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం వేదోక్తంగా జరిపారు. యాగశాలలో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు నిర్వహించి ఆపై భూమి పూజతో శంకుస్థాపన పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామ లక్ష్మణులను దర్శించుకున్నారు. వరంగల్ నగరం గోవిందాద్రిపై వేంచేసిన హనుమాన్ ఆలయంలో స్వామివారికి శనివారం సందర్భంగా విశేష ఆరాధనలు నిర్వహించారు. రామభక్తుడిని రజత కవచ సహిత సింధూరంతో తమలపాకు మాలలతో రమణీయంగా అలంకరించి ప్రత్యేక పూజాధికారులు జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల క్షేత్రానికి అనుబంధంగా వెలుసిల్లుతున్న శ్రీ కుంకుళ్ళమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. అమ్మవారి సన్నిధిలో జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కుంకుళ్ళమ్మ దివ్యమంగళమూర్తిని మల్లెపూల మాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి పంచమహాహారతులు సమర్పించారు. దీపకాంతుల హారతి వెలుగుల్లో అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు తన్మయత్వంతో పులకించారు. చిత్తూరు జిల్లా ఐరాల సమీపంలోని మల్లారంపల్లి గోశాలలో 17 అడుగుల శ్రీ కార్యసిద్ధి హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. యాగశాలలో శాస్త్రోక్తంగా కలశ స్థాపన, కలశారాధన, హోమంతో పలు రకాల వైదిక క్రతువులు పూర్తి చేసి శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని ముత్యాలమ్మ వీధిలో కొలువైన శ్రీ పరాశక్తి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాసం సందర్భంగా విశేషంగా కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం సర్వాభరణ భూషితంగా అమ్మవారిని కొలువు తీర్చి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి మోహినియట్టం నృత్య ప్రదర్శన ఆహ్లాదకరంగా జరిగింది. కేరళకు చెందిన డాక్టర్ దివ్య నేడుంగాడి బృందం నృత్యార్చనం శ్రీవారి భక్తులను విశేషంగా అలరించింది.
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 35,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.